డాక్టర్ కామినేని శ్రీనివాస్ సార్కి, అదేవిధంగా మా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ శివప్రతాప్ కిషోర్ సార్కి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ శ్రీ కమ్మలి విఠల్ గారికి, అదేవిధంగా మా తోటి సహచరులైనటువంటి నా బ్యాచ్మేట్స్ అయినటువంటి ముగ్గురు డిఎస్పీలకి, అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ సార్కి, అదేవిధంగా ఇక్కడ హాజరైనటువంటి నాలుగు మండలాల ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నాడు మా మీద ఎంతో నమ్మకం పెట్టుకొని మా యొక్క సేవలను గుర్తించి మన శాసనసభ్యుల వారు మన యొక్క జీపుల పరిస్థితి చూసి, అదేవిధంగా ఉన్న పరిస్థితులను చూసి మీ అందరి సహకారంతో, మీ అందరి ఆశీస్సులతోటి, వారి యొక్క మాట మేరకు వారు కూడా సహాయం చేస్తూ ఈ మన మండలంలో ఉన్న ప్రజలకి దగ్గర ఇంకా మరింత సేవలు అందించాలనే ఉద్దేశంతో ఒకేసారి ఇంకా మొత్తం రాష్ట్రంలో ఈ విధంగా ఎవరు కూడా చేసి ఉండరు. ఒకేసారి 5 వెహికల్స్ ఇవ్వడం అనేది ఆ రాష్ట్రంలోనే లేదు, ఇది రాష్ట్రంలో జరిగింది. కాబట్టి ఇది ఒక రికార్డు. దీన్ని చూసుకొని స్ఫూర్తి పొంది మిగతా ప్రజాప్రతినిధులు కూడా ముందుకు వస్తారని నాకు ఈ సందర్భంగా ఎంతో ఆశాభావంగా ఉంది. శ్రీనివాస్ సార్కి, తర్వాత మాజీ ఎమ్మెల్సీ గారికి, మరియు నా సహచర పోలీస్ ఆఫీసర్స్ అందరికీ, అండ్ ఇక్కడికి విచ్చేసిన ఇంత మంచి కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలందరికీ, నాయకులందరికీ హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు. ఈరోజు కార్యక్రమము ఒక్కటనే కాదు, ఇంతకుముందు ఇదే స్టేజ్ మీద జిల్లాలో ఫస్ట్ హెల్మెట్ అవేర్నెస్ కార్యక్రమం కూడా ఎమ్మెల్యే గారు నాయకత్వం పెట్టి ఆ కార్యక్రమాన్ని రూపొందించి ఈ యాక్సిడెంట్స్ తగ్గాలి, అన్యాయంగా ఎవరు చిన్న చిన్న తప్పుల వల్ల ప్రాణాలు కోల్పోకూడదని ఒక మంచి కార్యక్రమం కైకలూరులో అందరినీ కూడగట్టుకొని చేశారు. మంచి చేయాలని చాలామందికి ఉంటుంది, కానీ ఆ మంచి ఎలా చేయాలి, ఫలానా విధంలో చేయాలని నాయకత్వం చూపించే లక్షణాలు ఉన్న నాయకుల్ని, ఆ మంచి వైపుకి ప్రజల్ని అందరినీ ముందుకు నడిపించే నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. నా సర్వీస్ చిన్నది, తక్కువ మందిని నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఇప్పటి వరకు. కానీ యు ఆర్ వన్ ఆఫ్ ద ట్రూ స్టేట్స్మెన్ సార్. ఆలోచన చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ రోల్ చాలా ఉంటుంది. అది వరదలు కావచ్చు, విపత్తు కావచ్చు, అతి కష్టంలో ఉన్న వాళ్ళు మాత్రం వస్తారు. ఈ పోలీసు వాహనాలు కావచ్చు, ఏదైనా పోలీస్కి ₹1 మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడితే అది మీకు డైరెక్ట్గా కనపడదు, కానీ సమాజానికి ఒక 1000 రెట్లు ఎక్కువ ఉపయోగపడుతుంది. అట్లాంటి విజన్ని మన ఎమ్మెల్యే గారు ముందుకు తీసుకెళ్ళి, ఈ పోలీసు వెహికల్స్ చాలా పాతగా ఉన్నాయి, ఎక్కడైనా క్రైమ్ సీన్కి వెళ్ళాలన్నా, ఎక్కడైనా ఫ్లడ్ డ్యూటీలోకి వెళ్ళాలన్నా, ఏదైనా 112 కాల్కి రెస్పాండ్ అవ్వాలన్నా మన ఆఫీసర్స్ ముందుగా వెళ్ళాలి. ఆఫీసర్స్ ముందుగా వెళ్తే అక్కడ ఎలాంటి ఇష్యూస్ రావు. ప్రజలకి మెరుగైన సేవలు అందించడానికి మనము కొత్త విధానాలు వెతకాల్సి వస్తుంది. అలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఉన్న పోలీస్ వ్యవస్థని చాలా తక్కువ మంది గుర్తిస్తారు. అంటే సార్ అది ఒక మాట చెప్పడము, మీరు అందరూ కూడా P4కి ఇంత ముందుకు రావడం, ఐ థింక్ ఓన్లీ స్టేట్లో కాదు, ఈ కంట్రీలో కూడా నాకు తెలిసి అన్ని పోలీస్ స్టేషన్స్కి ప్రజల నుంచి స్వచ్ఛందంగా ఈ P4 కింద మీరు తేవడం అంటే నాకు తెలిసి ఎక్కడా లేదు, ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అది కైకలూరులో జరిగింది ఇవాళ. సో నా వైపు నుంచి హృదయపూర్వక అభినందనలు మీ అందరికీ. ఇవాళ ఈ సమావేశానికి నిజంగా స్ఫూర్తి ఒక ఆఫీసరు ఇలా ఉంటే మనకు స్ఫూర్తి అని నేను ఆయన్ని ఒక జెన్యూన్ ఒక వెల్ విషర్ ఆఫ్ పబ్లిక్ వెల్ విషర్గా ప్రతాప్ శివకిషోర్ గారిని, ఆయన వైఫ్ దాత్రి రెడ్డి గారిని చూస్తాను. ఎందుకంటే ఆయన కూడా అలాగే అసలు చెప్తే ఆ పని అలా చేసి పెట్టేవారు. దాంట్లో విఠలరావు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, సింగులూరు వెంకటేశ్వర, ధర్మేంద్ర గారు, శ్రావణ్ గారు, శరసాన వెంకటేశ్వర, రవికుమార్, అందరికీ ఇక్కడ ఇవాళ ఇది అధికార సభ కాబట్టి అందరినీ నాయకులు చాలామంది ఎన్డీఏ నాయకులు, మండల ప్రెసిడెంట్లు అందరూ ఉన్నారు. అందరినీ ఇది
ఎస్పీ గారు అందరూ అఫీషియల్ కాబట్టి ముందు వేదిక మీద ఉన్న పెద్దలకి, అలాగే ఇంకో కార్యక్రమం ఉంది, వాళ్ళందరికీ స్మార్ట్ ఫోన్లు అందరూ అంగన్వాడీ వాళ్ళందరికీ ఇచ్చారు. వాళ్ళు చాలా పోరాటాలు చేశారు. వాళ్ళకు కూడా ఇప్పుడు అవి ఇప్పిస్తాం. అందరికీ పేరు పేరున విలేకరులు నమస్కరిస్తూ కైకలూరు నియోజకవర్గ ప్రజలకి నేను ఈ ఆలోచన వచ్చినప్పుడు మొన్న ఎక్కడో పోలీస్ వెహికల్ ఆగిపోయి వెనకాల 3 కార్లు గుద్దుకున్నాడు. వాళ్ళు ఎంత కష్టం ఆ డొక్కు వెహికల్. దయచేసి ఇది అందరూ గుర్తుంచుకోవాలి. ఇందాక ఎస్పీ గారు వాళ్ళు ఇది పోలీసులు అడగలేదండి, అడగకుండానే మేము చేసాం. కారణం ఏంటంటే పోలీసులకి ప్రజలకి ఒక సత్సంబంధాలు ఉండాలి. సత్సంబంధాలు ఉన్నప్పుడే ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. పోలీస్ అంటే తప్పు చేసే వాళ్ళకి, తప్పు చేద్దాం అనుకునే వాళ్ళకి భయం ఉండాలి. మిగిలిన ప్రజలందరికీ నమ్మకం, గౌరవం ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మన కోసం పగలనక రాత్రనక కొందరు ప్రాణాలు కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. మనం గౌరవించాలి వాళ్ళు పడే కష్టానికి. అంతేగాని నెగిటివ్ మైండ్తో చూడకూడదు. పోలీసు కత్తి మీద సాగులాంటిది. కొంచెం చేయకపోతే, ఇందాక ఎస్పీ గారు చెప్పారు, కొంచెం చేయకపోతే ఏం చేయట్లేదురా అంటారు. కొంచెం ఏదన్నా తప్పు చేసేవాడిని కొంచెం సీరియస్గా దండిస్తే అమ్మో పోలీసు చూపించారు, వాళ్ళ అధికారం చూపించారంటారు. చాలా కష్టం. అదే మిగిలిన ఆఫీసర్లకు కాదు, వాళ్ళు ఫైల్ మీద ఏమి రాస్తారో ఏంటో తెలియదు. పోలీస్ చేసే ప్రతి పని పబ్లిక్ చూస్తూ ఉంటారు. అందుకని ఇవాళ నేను కైకలూరు నియోజకవర్గ ప్రజల్ని ఒక్క పిలుపు ఇవ్వగానే నేను 2 కండిషన్లు పెట్టాను. ఇది ఎవరికి తెలిసినా ఇందులో అనైతికత అనేది ఉండకూడదు. మన పోలీస్ ఆఫీసర్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసాం, అంతే. ఎక్కడ అనైతికత ఉండకూడదు. ఎవరిని ₹1,00,000 మించి మాత్రం ఎవరి దగ్గర తీసుకోవద్దు. అది ఒక 2 కండిషన్. 3వ కండిషన్ ఏంటంటే నాది కూడా, నేను ఊరినే చెప్పేస్తే చేసేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, ఏదైనా చేస్తున్నారు, నేను అవి కూడా చెప్తాను. కానీ నా పాత్ర లేకుండా ఊరినే మీరే దేకండి అంటాం న్యాయం కాదని. నాది 10% ఉండాలి. 4 అనుకున్నాం, వీళ్ళు ఓవరొచ్చాంగా 5 చేశారు. కైకలూరు టౌన్ ఒకటి ఉంది కాబట్టి, రూరల్ ఒకటి ఉంది కాబట్టి 5లో నాది 5 లక్షలు ఉండాలి. దాంట్లో నేను 1,00,000 ఏదో రకంగా తెచ్చి అప్పో ఇస్తాను, మీరు మాత్రం ఉన్నారన్నారు. కానీ నన్ను అడగకుండా వాళ్ళే చేశారు. కానీ కొందరు 1,00,000 కన్నా ఎక్కువ ఇచ్చారు, నాకు తెలిసింది. పేర్లు చెబుతాం బాగోదు. వాళ్ళని పిలిచి దాంట్లో వాళ్ళు ఇచ్చిన దాంట్లో 50% నేను ఇస్తాను తప్పకుండా. ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం. ప్రజలకి పోలీసులకి ఉండవలసిన అనుబంధానికి ఇది వాళ్ళకి ఉంటుంది. ప్రజలంటే మనకి ఇంత ప్రేమ అభిమానం చూపించారు, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, మనకి ఉంటుంది. ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్ గారి సార్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే అంగన్వాడీ సర్వీసెస్ అంటే గర్భవతులు, బాలింతలు, పిల్లల యొక్క సేవలను రికార్డ్ చేయడానికి గవర్నమెంట్ నుంచి స్మార్ట్ ఫోన్స్ అంటే శాంసంగ్ 5G ఫోన్స్ వచ్చినాయి. స్టేట్ మొత్తం వచ్చినాయి. నిన్న స్టేట్ లెవెల్లో ఇనాగ్రేషన్ జరిగింది. ఈరోజు సార్ చేతుల మీదుగా ఇక్కడ అందరికీ కూడా ఇవ్వాలని కోరుతున్నాను.